మీద పడింది అంటారు. ఎవరేమనుకున్నా కూడా అమెరికా అధ్యక్షుడి 47వ అధ్యక్షుడిగా రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేశారు. కాబట్టి ఈ చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు, వచ్చి రాగానే టకటక సంతకాలు, ఇవన్నీ చూస్తే నిజంగానే ఎంకిపల్లి సుబ్బుచావుకు వచ్చిందా లేకపోతే ఉరుమురుమి మంగళం మీద పడిందా అని ఒక్క భారతదేశమే కాదు అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో పడిపోయాయి. ఎందుకంటే వచ్చి రాగానే నేను నిమిషం కూడా వృధా చేయను, నిమిషం కూడా ఆలస్యం చేయను అంటూ టకటక సంతకాలు చేసేశారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇంకా చెప్పాలి అంటే యంత్రాంగాన్ని మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. గత అధ్యక్షుల నిర్ణయాల కన్నా కూడా పూర్తి భిన్నమైనటువంటి నిర్ణయాలు సంతకాలు చేస్తూ కూడా తానేంటో చూపించే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎప్పుడూ ఆయనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చి రావగానే ఒక్క కలం పోటుతోని గత అధ్యక్షుడి 120 నిర్ణయాల్లో 78 నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి పడేశారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేసిన 6 గంటలకే కొన్ని కీలకమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. అందులో ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని చూద్దాం మనం. వలసల నియంత్రణ, అమెరికాలో పుట్టిన వారందరికీ జన్మతహా వచ్చే పౌరసత్వ హక్కును కూడా రద్దు చేసేశారు. ఇక బైడెన్ నిర్ణయాల్లో 120లో 78 నిర్ణయాలు రద్దయినాయి. అలాగే లింగ మార్పిడి అంశం విషయంలో కూడా జెండర్స్ విషయంలో ఇక నుంచి ట్రాన్స్జెండర్స్ అనేది ఉండదు, కేవలం ఆడ మగ 2 జెండర్లే ఉంటాయని చెప్పారు. అలాగే డొంకీ టన్నల్ రూట్, ఎవరైతే అక్రమంగా ప్రవేశించడానికి కెనడా మెక్సికో రూట్ ఉంటుందో ఆ రూట్కి సంబంధించి ఎంట్రీ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని డొంకీ రూట్ అంటారు. దానిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాను చేశారు. సో దానికి సంబంధించిన ఒక నిర్ణయం వచ్చింది. అలాగే WHO విషయంలో కూడా కరోనా టైంలో WHO వ్యవహరించిన తీరు నేపథ్యంలో దానిపై కూడా ఇక నుంచి WHOలో భాగస్వామ్యం ఉండదని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చైనా యాప్, చాలా పాపులర్ యాప్ టిక్ టాక్ విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 75 రోజుల టైం ఇచ్చారు దానికి. సో ఇక నుంచి ఆ యాప్ గనక అమెరికాలో పనిచేయాలంటే 50% వాటా అమెరికా దేశం కలిగి ఉండాలనేటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. అలాగే ఇమిగ్రేషన్ ఉత్తర్వులను రద్దు చేశారు. అక్రమ వలసదారులను పంపించేస్తాను వెనక్కి అని చెప్పారు. శరణార్థి శిబిరాలన్నింటినీ కూడా సమీక్షించబోతున్నారు. అలాగే వర్క్ ఫ్రం హోమ్ రద్దు నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అక్రమంగా అమెరికాలో ఉంటూ కూడా పిల్లల్ని కనేవాళ్లు తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయే అంశం విషయంలో కూడా సమీక్షించబోతున్నారు. అమెరికా గొప్ప దేశంగా మారబోతోంది, అందుకే దేవుడు నన్ను మళ్లీ బ్రతికించాడంటూ ఒక ఎమోషనల్ అయినటువంటి స్పీచ్ ని కూడా ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ఇవే కాకుండా 3వ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచ దేశాల అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలన్నీ కూడా నిజంగా ఎలా ఉన్నాయంటే ఉరుములేని పిడుగులానే ఉన్నాయి. ఉరుమన్నా కాస్త సౌండ్ చేసి వస్తుంది, కానీ ఈ సౌండ్ లేకుండా ఇంత నిర్ణయాలు చూస్తే అందరూ ఉలిక్కిపడ్డారు. విద్య, ఉపాధి, టెక్ రంగాలే కాకుండా విదేశం, వాణిజ్య రంగం, వీటన్నిటిపై కూడా సీరియస్గా ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఫోన్ల తయారీ విషయంలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత తొందరగా తీసుకుంటాము. ఎందుకంటే యాపిల్ ఫోన్స్ విషయంలో కూడా ఇక నుంచి అన్ని తయారీ అక్కడే అవుతుంది. ఎంత వేగంగా ఫోన్ల తయారీ అవుతుందనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగే చైనాను టార్గెట్ చేసే నిర్ణయాలు కనిపిస్తున్నాయి, రష్యాను టార్గెట్ చేసే నిర్ణయాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫస్ట్ అంటే ఇంక ఇతర దేశాలు ఫట్టేనా? అలాగే ఇప్పటికే రూపాయి మారకం, డాలర్ విలువ కూడా, రూపాయి మనకి ఎక్స్చేంజ్ విషయంలో కూడా 86 రూపాయలు అయింది. ఇది మరింతగా పెరిగితే మన పరిస్థితి ఏంటి? అలాగే ఎవరు రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. మరి ఇన్ కేసు అలాగూ కూడా జరిగితే మనం రష్యా దగ్గరే కొంటాము, మరి అక్కడ రూబెల్స్లో కొంటాము, మరి ఇక్కడ మనం రేపొద్దున అమెరికా దగ్గర అయితే డాలర్స్లో కొనాలి. ఇది ముందు మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికైతే ఇవన్నీ గమనిస్తే మనకి విద్య కానీ, ఉపాధి కానీ, టెక్ రంగాలు, విదేశీ వాణిజ్య రంగం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ విషయంలో కూడా కొంత భయం నెలకొంది. మళ్ళీ వచ్చేయాలా ఏమిటి? అలాగే మనకి రకరకాల వీసాలు ఉంటాయి. వర్క్ చేస్తున్న వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ మ్యారేజ్ అయిన ఉమెన్ విజిటర్ వీసా మీద ఉండొచ్చు, డిపెండెంట్ వీసా మీద ఉండొచ్చు, H4 వీసా మీద ఉండొచ్చు, వర్క్ వీసా మీద ఉండొచ్చు, నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉండొచ్చు. ఈ వీసాలన్నిటి మీద ఉంటూ కూడా అక్కడ బేబీని కన్న వాళ్ళకి జన్మతహా పౌరసత్వ హక్కు వచ్చేది. అంటే పుట్టుకతోనే వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోయేవారు. ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు. ఎవరు కూడా అలా పుడితే వాళ్ళు అమెరికన్స్గా ట్రీట్ చేయరని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే ఏదో అంటారు కదా, వచ్చి రాగానే కూడా ఇటువంటి నిర్ణయాలతో మరి భారత్ కూడా కొంత లాభ నష్టాలు ఉన్నాయంటున్నారు. తాత పెడుతున్న వాతల్లానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికా ఫస్ట్ అంటే ఇతర దేశాలు ఫట్టా. సో నీ ట్రంప్ తెగ అని చెప్పి ఓవరాల్గా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ అంశాలన్నిటిపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది.